ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ కామెంట్స్. చంద్రబాబుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసు. సంక్షేమం అంటే బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదు. చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాల భూమి ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు మంచి పథకాలు తీసుకొచ్చారు. వైసీపీ పాలనలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది. అమరావతి రాజధాని సర్వనాశనం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా సాగింది. వైసీపీ నాయకులు ఇసుకలో విపరీతంగా దోపిడీకి పాల్పడ్డారు. మద్యంలో జగన్ దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వడానికి ఉద్యోగులు లేరు, కానీ మద్యం అమ్మడానికి మాత్రం ఉద్యోగులు లేరా? జగన్ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. విశాఖను గంజాయికి, డ్రగ్స్ కి రాజధానిగా చేశారు. జగన్ మాయమాటలు రమ్మకుండా రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. రానున్న ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఓటు వేయాలి. ఈ సమావేశంలో రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, 71వ వార్డు జనసేన అధ్యక్షులు బేతు చైతన్య తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఆ పేర్లు ఏవైతే మళ్ళీ వెరిఫై చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వారికి ఆ ఇల్లుని కేటాయించే పని మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే లెక్కలు ఉంది. ఈవేళ మీకు తెలుసు, మొన్న మనం పెన్షన్లు పంచడానికి మీకు మనుషులు లేరని చెప్పిన మహానుభావుడు లెక్కలు అమ్మడానికి టీచర్లని షాపు దగ్గర లైన్లో కాపలా పెట్టి, పోలీసులు కాపలా పెట్టి లెక్కలు అమ్మే పరిస్థితి మనం చూసాం. ఎంత దౌర్భాగ్యం అంటే పెన్షన్లు అమ్మడానికి మనుషులు లేరట, లెక్కలు అమ్మడానికి మాత్రం మనుషులు ఉన్నారు. సచివాలయంలో, ప్రతి సచివాలయంలో 8 నుంచి 10 మంది స్టాఫ్ ఉంటారు. ఏ పని చేస్తారంటే ఒక పల్లెటూరులో ఒక విఆర్ఓ, ఒక సెక్రటరీ, ఒక సర్వేరు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఈ 4 ఉంటే చాలా ఆఫీస్ రన్ చేయడానికి. దానికో ఇంజనీరు, అక్కడో మళ్ళీ లోకల్ సర్వేరు. వాటి కాకుండా తీరా సర్వేని పెట్టారండి, ఆ సర్వేతో కూడా పని అవ్వదు. మళ్ళీ మండల సర్వేలో రావాలి, ఆడికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే. అంత గవర్నమెంట్ సిస్టమ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీనికి తోడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్వనాశనం చేసి పడేశారు. ఈవేళ వాళ్ళ నాయకులే రేపు పొద్దున్న ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది, మీరు గమనిస్తే. అందువలన మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసి, గతంలో మేమేదో ఒక్కసారి అవకాశం అని మీరు పొరపాటు చేసి ఇచ్చారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఆస్తుల ధ్వంసం, మరి ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు తేవడం, సుమారు 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటే ఇది మనం ఎప్పుడు తీరుస్తాం, ఎప్పుడు అభివృద్ధి చేస్తాం ఈ రాష్ట్రాన్ని. అందువలన ఇది కాకుండా ముఖ్యంగా మన విశాఖపట్నం గురించి ఆలోచిస్తే, విశాఖపట్నంలో ఈవేళ గంజాయి డ్రగ్స్ రాజధాని అయిపోయింది. ఈవేళ ఎక్కడ చూసినా దేశంలో ఏ ప్రాంతంలో పట్టుబడినా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ డ్రగ్స్ గంజాయి అంటే వైజాగ్ నుంచే ఇదంతా వస్తుందనే అపవాదు మనకు ఉంది. దీన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం విశాఖ ప్రజల మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు రేపు జరిగే ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తున్నా, మీరు వచ్చి ఓటేయండి. ఓటేసి మీరు మామూలు రోజుల్లో మీరు అది కబుర్లు చెప్పి ఇది కబుర్లు చెప్పి మామూలుగా ఏం చెప్తారంటే ఇవన్నీ మామూలనే ఒక సమాజంలో మాటలు వినిపిస్తున్నప్పుడు మీకు ఎంత బాధ్యత ఉందో మీరు ఎన్నికలప్పుడు చూపించాలి. మీరు మాట్లాడడం కాదు, బయటకు వచ్చి ఎన్నికలప్పుడు మీరు ఓటు వేయండి, రండి, బయటకు వచ్చి సరైన అభ్యర్థులు ఎన్నుకుంటే రేపు మీకు అడగడానికి ఆస్కారం ఉంటుంది, ఒక మంచి ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ మెడికల్ సైడ్ కూడా ఆలోచించాలి. మెడికల్కి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, 25 లక్షలు ఆరోగ్యశ్రీ చేసామని అంటున్నారు. మేము మొన్న ఒక మెడికల్ కేసు తీసుకెళ్తే ఆవిడకి సుమారు 12 లక్షలు ఎంతో ఖర్చు అవుతుందంటే, మరి నీకు ఎందుకమ్మా 25 లక్షలు పెంచారు కదా ఆరోగ్యశ్రీ అంటే ఇది పనిచేయదు అంటారు. ఏదైనా డబ్బులు ఎక్కువ అవుతాయంటే ఈ జబ్బు కవర్ అవుతుంది అంటారు. ఎన్ని జబ్బులు కవర్ అవుతున్నాయని అడిగితే 500 జబ్బులు కవర్ అవుతున్నాయని చెప్పి అంత లిస్ట్ ఇస్తారు. మరి మన బాడీకి సంబంధించిన మరి పార్ట్లు అన్నీ కవర్ అయిపోతాయి. ఒకవేళ 500
మీరు నిజంగా ఆ స్కీమ్లో జబ్బులు ఉంటే మరి ఇంతకన్నా మించిన జబ్బులు ఏమున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది టీవీ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆపరేషన్ చేయించుకోవడం మనం చూసాం. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది మీరు తెలుసుకోండి. మెడికల్ సిస్టమ్ కూడా టోటల్ ఫెయిల్యూర్ అయింది. మీరు గ్రామాల్లో ఇంటికో డాక్టర్ అని చెప్పారు, పర్సనల్ డాక్టర్. ఎంతమంది గ్రామాల్లో తిరుగుతున్నారండి వీళ్ళ డాక్టర్లు? ఏ ఊరైనా వెళ్తే మనకు ఒక డాక్టర్ కనిపిస్తాడని చూడండి. కేవలం మీరు సంచార వాహనాలు కొనేసి ఊరನ್ನು తిప్పడం తప్పితే అందులో ఒక ఏ నెంబర్ పెట్టేస్తారు. ఆవిడేదో షుగర్కో లేకపోతే విరోచనాలకో మంది ఇచ్చేసి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ వ్యాన్ మళ్ళీ ఆ ఊర్లో విజిట్ చేసినట్టు ఒక రిజిస్టర్ రాసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఎక్కడా కూడా మెడికల్ ఫెసిలిటీస్ సరైన ఇదిలో లేదు. ఏ గ్రామంలో రమ్మని కావాలంటే మీరు కూడా మనం ఉమ్మడి ఒక టీం వేసుకొని ఉమ్మడిగా వెళ్తే తెలుస్తుంది గ్రామాల్లో ఏమున్నాయి. రైతు భరోసా కేంద్రాలు అన్నారు, అందులో అన్ని సామాన్లు పెడతాం, ట్రాక్టరు, ఈ పౌంగ్ మిషన్లు, లేకపోతే ఏది కావాలంటే టెక్నాలజీ మీకు వాడుకోవచ్చు అని చెప్పారు. ఒక్క రైతు భరోసా కేంద్రంలో మీరు పెట్టారండి? ఏ ఊరైనా వెళ్దాం రమ్మనండి, ఛాలెంజ్ ఉంటే మేము చెప్తున్నాం. ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ మాటలన్నీ నమ్మకుండా రేపు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇచ్చామంటే ఇప్పటికే సగం వైజాగ్ ప్రాంతాన్ని అమ్మేశాడు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూములు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చేశాడు. ఇవాళ మద్యం అమ్మకం మీద కూడా లోన్ తెచ్చాడంటే అంత చూడండి. రేపు రాబోయే రోజుల్లో ఇంత మద్యం అమ్ముతాము, 20,000 కోట్ల మద్యం అమ్ముతాం, మాకు ఇప్పుడు 10,000 కోట్లు అప్పివ్వండి. ఎంత ఘోరం అండి ఇది. అంటే నువ్వు మద్య నిషేధాన్ని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రివి నిషేధం చేయకపోగా బ్రాందీ మీదే ఆదాయంతో నీ రాష్ట్రాన్ని